చెర్లపల్లి డ్రగ్స్ కేసుపై కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బామర్తి ఫామ్ హౌస్ లో దావతులు చేసుకునే వాళ్ళు, వైట్ ఛాలెంజ్ అంటే పారిపోయిన వాళ్ళు ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. డ్రగ్స్ అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ మీడియా స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పోలీసుల మనోస్థైర్యం దెబ్బతీయడం మంచిది కాదన్నారు. రాష్ట్రంలో ఈగల్ పేరుతో ప్రత్యేక బృందాలు డ్రగ్స్ నివారణకు పనిచేస్తున్నాయని తెలిపారు ఆది శ్రీనివాస్. మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుకున్నటువంటి అంశంలో కేటీఆర్ గారు అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మహారాష్ట్రలో ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి లింకు దొరికినటువంటి ఓ మహిళ ఆధారంగా వాళ్ళు కేసులు ఛేదించే క్రమంలో వచ్చినటువంటి సందర్భాన్ని కూడా కేటీఆర్ రాజకీయం చేయడానికి వాడుకుంటున్నాడంటే ఏమనాలి? కేటీఆర్ గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. బామ్మర్ది ఫామ్ హౌస్లో డ్రగ్స్ పట్టుకున్నప్పుడు దీపావళి పర్వదిన సందర్భంగా ఆ పబ్ కల్చర్ ఏంది, ఆ డ్రగ్స్ కల్చర్ ఏంది అని చెప్పంటే నోరు మెదపని మీరు అన్నాడు. ఈరోజు ఎందుకు ఈ విధంగా తప్పు చేసిన వారిని ఎవరైనా తప్పు అనాలే? డ్రగ్స్కు సంబంధించిన అరికట్టడానికి ఎవరు పనిచేసినా దాన్ని హర్షించాల్సినటువంటి సందర్భంలో, క్రెడిబిలిటీ ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఆ అంశాన్ని కూడా రాజకీయ వేదికగా వాడుకునే మీ కుట్టిల ప్రయత్నాన్ని మీ ముందుగా తప్పుపడతా ఉన్నాం. ఈరోజు ఈగల్ అనేటువంటి పేరు మీద ప్రత్యేకమైనటువంటి నిఘా బృందాలను గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ మార్చాలని చెప్పిన అసెంబ్లీలో తీర్మానం చేసి ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం అనేక మందిని ఈ కల్చర్ నుంచి పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ సర్కార్న ఈరోజు మీరు విమర్శించేదన్నమాట. ఈ సందర్భంగా పోలీసులు మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు సబబని ఈరోజు ఈ సమాజ పక్షాన, ప్రజల పక్షాన ఈరోజు ఏదో మేము వచ్చిన తర్వాత డ్రగ్స్ రహిత, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నం ఓవైపు సాగుతూ ఉంటే కావాలని కక్షభూని రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశంలో మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు.